హాయ్ అండి అందరికీ. లాంగ్ ఫ్రాక్ ఏ పద్ధతిలో స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో చిన్న చిన్న టిప్స్తో ఈజీ మెథడ్లో కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపించానండి. ముందుగా యోక్ పార్ట్ని 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ముందుగా యోక్ పార్ట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము సైజు లో 4వ భాగం మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా 1 ఇంచ్ డాట్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం, తర్వాత షోల్డర్ అనేది ఎంత ఉందో చూసుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఆర్మ్ డౌన్ కూడా షోల్డర్ ఎంత అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ అయితే ముందుగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక నెక్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి మార్కింగ్ చేసుకోండి. తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి షోల్డర్లో సగం భాగంకి మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా టేప్ అనేది ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మన చెస్ట్ పార్ట్ అంటే డ్రెస్ యొక్క చెస్ట్ పార్ట్ ఎంత ఉందో ఒక్కసారి మార్కింగ్ అనేది చేసుకోండి. చెస్ట్ పార్ట్లో కూడా 4వ భాగం తీసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి. మార్కింగ్ చేసుకుని చంక దగ్గర 1 ఇంచ్ అనేది తీసేసుకొని రౌండ్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ అనేది చేసుకోండి. షోల్డర్ దగ్గర చంక లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకొని కరెక్ట్గా సరిపోయే విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఒకసారి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని చెక్ చేసుకోండి. చంక లూజ్ ఎంత వచ్చిందో అందులో సగ భాగం తీసుకొని చంక లూజ్కి మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే కిందకి యోక్ పార్ట్లో కింద సైడ్ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది పైనకి క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా నెక్ అనేది మనకు నచ్చిన షేప్లో లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ కానివ్వండి, లేదంటే 1 ఇంచ్ అనేది మనం సైజుని బట్టి లోత్ అనేది తీసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా లోత్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. అయితే ముందుగానే 2 భాగాలు అనేటివి వేరు చేసుకోండి. మనం కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకే విధంగా వేసి కట్ చేసాం కాబట్టి తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకొని చంక దగ్గర లోత్ అనేది కట్ చేసుకోండి. లోత్ కట్ చేసుకున్న తర్వాత నెక్ పార్ట్ దగ్గర నెక్ కూడా ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో డిజైన్ అదే విధంగా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత నెక్ పొడవు ఎంత వచ్చిందో మార్కింగ్ అనేది చేసుకోండి. బ్యాక్ నెక్ పొడవు అదేవిధంగా వెడల్పు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకున్నాక ఈ విధంగా రౌండ్ అనేది తిప్పేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసి మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఒరిజినల్ క్లాత్కి కొద్దిగా ఎక్స్ట్రా అనేది ఉంచేసుకొని కట్ చేసుకోండి. అయితే ఒరిజినల్ క్లాత్ కంటే ముందు ఇంకొకటి ఎక్స్ట్రాగా సాటిన్ క్లాత్ అనేది ఇక్కడ వేయడం జరిగిందండి. అందుకని చెప్పేసి ముందుగా సాటిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము. లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత అదేవిధంగా సాటిన్ క్లాత్ పెట్టేసుకొని కట్ చేసుకున్నాము. ఒరిజినల్ క్లాత్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. అంబ్రెల్లా ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలనేది నేను ఒక చిన్న పీస్ మీద చూపించానండి. ఈ విధంగా శారీని 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా నడుము సైజు అంటే ఫోల్డింగ్ అనేది మన వైపున ఉంచేసుకొని నడుము సైజు ఎంత వచ్చిందో నడుము సైజు సేమ్ ఇక్కడ కూడా మార్కింగ్ అనేది ఈ విధంగా టేప్తో కొలుచుకుంటూ మార్కింగ్ చేసుకోండి. నడుము సైజ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మన కొలుచుకున్న నడుము సైజ్ దగ్గర నుండి పొడవు ఎంత ఉందో మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుండి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి బాటమ్ పొడవు ఎంత వచ్చింది అనేది దాన్ని బట్టి ఈ విధంగా క్రాస్లో టేప్ని అనేది ఈ విధంగా పెట్టేసుకుంటూ మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న పీస్ మీద చూపించానండి. ఈ విధంగా మనకు ఎంత గేర్ అయితే కావాలి అనుకుంటామో ఎంత ఎక్కువ గేర్ కావాలంటే అంత తీసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఒరిజినల్ క్లాత్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలని నేను చూపిస్తాను. అయితే ఇక్కడ నేను చేసే మార్కింగ్ అనేది కనిపించకపోవచ్చు, అందుకని చెప్పేసి ఒక చిన్న క్లాత్ పైన చూపించడం జరిగింది. ఈ విధంగా శారీని 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోండి. అయితే మనం ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్ అనేది మాత్రం మన వైపున ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత
మనకి నడుము సైజు ఎంత వచ్చింది, 9.5 ఇంచులు వచ్చింది. 9.5 ఇంచులకి ప్లస్ మనం 1.5 ఇంచు ఖర్చుకి తీసుకున్నాం కాబట్టి 1.5 ఇంచు ఖర్చు కలుపుకొని మొత్తం ఎంత వచ్చింది అనేది ఈ విధంగా నడుము సైజు దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఒకసారి అయితే లైన్ డ్రా చేసుకోండి. అయితే మనం ఒకటేసారి లైన్ డ్రా చేస్తే మనకి నడుం సైజ్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అయితే నడుం సైజ్ అనేది మనకు మార్కింగ్ చేసిన దగ్గర ఎక్కువ వచ్చింది అనుకోండి, కొద్దిగా లైన్ అనేది పైనకి గీసేసుకొని తక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నడుము సైజ్ తక్కువ వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కింగ్ అనేది కొద్దిగా ఎక్కువ 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మనకి ఎంత తక్కువ అయిందో అంత పెంచేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నడుం సైజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత బాటమ్ పొడవు అనేది ఎంత అయితే ఉందో అంతకి ఈ విధంగా నడుము సైజ్ దగ్గర మనం లైన్ గీసుకున్నాం కదండి, ఆ లైన్ దగ్గర నుండి ఈ విధంగా టేప్ అనేది సైడ్కి జరుపుకుంటూ పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. ఎంత పొడవు వస్తే అంత పొడవు అనేది మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోండి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఒరిజినల్ క్లాత్ అనేది ముందుగానే కట్ చేశానండి. లైనింగ్ క్లాత్ అనేది నేను తర్వాత కట్ చేశాను. ఈ విధంగా చూసేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా నడుము సైజ్ ఎంత ఉందో మార్కింగ్ అనేది చేసుకొని ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ వరకు తక్కువగా కట్ చేసుకోండి. రెండు సమానంగా ఉంటే మనం డ్రెస్ అనేది స్టిచ్ చేసిన తర్వాత కొద్దిగా లైనింగ్ క్లాత్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి లైనింగ్ క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ వరకు తక్కువ కట్ చేసుకోండి. కట్ తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం క్లాత్ తీసేసుకొని అయితే ఫుల్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తాను. పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. చూసుకున్నాక క్లాత్ అనేది 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సమానంగా లేకుంటే ఒక లైన్ అనేది డ్రా చేసుకొని సమానంగా కట్ చేసుకోండి. తర్వాత క్లాత్ మనకి కొద్దిగా అటు ఇటు జరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం పిన్స్ తీసుకోండి. ఈ విధంగా పిన్స్ అనేవి తీసుకొని పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోండి. ఫుల్ హ్యాండ్స్ కట్ చేశాను కాబట్టి పొడవు వచ్చేసి 20 ఇంచులు ఉందండి. 20 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకొని ఆర్మ్ డౌన్ వచ్చేసి 4 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నానండి. అయితే పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి ఆర్మ్ డౌన్ 4 ఇంచులు తీసుకున్నానండి. అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టడం వల్ల 4 ఇంచులు అనేది ఆర్మ్ డౌన్ తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని మొత్తం ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఒరిజినల్ క్లాత్ సేమ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఏ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలో చూద్దాం. అయితే ఇక్కడ మనకు 3 లేయర్స్ కింద క్లాత్ ఉందండి. ఒరిజినల్ క్లాత్ అనేది మధ్యలో పెట్టేసి లైనింగ్ క్లాత్ అనేది పైన వేసుకోండి. తర్వాత మనకి సాటిన్ క్లాత్ కూడా ఉంది కదండి, సాటిన్ క్లాత్ అనేది కింద వైపున వచ్చే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పిన్స్ అయితే సెట్ చేసి పెట్టేసుకోండి. అంటే క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడానికి, కుట్టు వేసేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఈజీగా కుట్టు వేసుకోవడానికి ఈ విధంగా పిన్స్ అనేవి సెట్ చేసి పెట్టేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మనము నెక్ డిజైన్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా వచ్చేలా 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అనేది వేసేసుకోండి. కుట్టు వేసేటప్పుడు మధ్యలో ఈ పిన్స్ అనేవి అడ్డం వస్తే పిన్స్ అనేవి తీసేయండి. తీసేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అనేది వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక చిన్న చిన్న టక్స్ అనేటివి పెట్టేసుకోండి. టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు నెక్ అనేది నీట్గా మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా నీట్గా నెక్ అనేది షేప్ కరెక్ట్గా రావడం జరుగుతుంది. తర్వాత ఇలా ఒక కుట్టు అనేది లైనింగ్ పైన వేసేసుకోండి. ఇలా వేసుకోకుండా మనం డైరెక్ట్ ఉల్టాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ విధంగా కుట్టు వేయడం వల్ల కొద్దిగా స్టిఫ్గా అనేది ఉండడం జరుగుతుంది. అందుకని చెప్పేసి లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది ఉల్టా వైపునకి మలిపేసుకొని ఒరిజినల్ క్లాత్ పైన ఇంకో కుట్టు అనేది ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇలా నీట్గా సర్దుకుంటూ వేసేయండి. ఈ విధంగా వేసిన తర్వాత
సైడ్లకి చుట్టూరా ఒక లూజ్ కుట్టు అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇలా అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టు అనేది వేసేసుకొని రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న సైడ్స్కి ఒక లూజ్ కుట్టు అనేది వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత హ్యాండ్స్ అనేవి తీసేసుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ రెండు కూడా సమానంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఫోల్డ్ చేసుకోండి. అంటే 1/2 ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేయండి, తర్వాత ఇంకో 1/2 ఇంచ్ మళ్ళీ ఫోల్డ్ చేసి టోటల్గా 1 ఇంచ్ క్లాత్ వచ్చేలా ఇలా 2 హ్యాండ్స్ కూడా ముందుగా కుట్టు అయితే వేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత హ్యాండ్ చుట్టూరా ఒక లూజ్ కుట్టు అనేది వేసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చుట్టూరా లూజ్ కుట్టు అనేది వేసి సెట్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఫ్రంట్ డాట్స్ మార్కింగ్ అనేది చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలండి. ముందుగా బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేద్దాము. 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక 4.5 ఇంచుల పొడవుతో కుట్టు అనేది వేసేసుకోండి. బ్యాక్ పార్ట్కి ఇలా ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనము ప్రిన్స్ కట్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకుందాం. అయితే ప్రిన్స్ కట్కి మనం మధ్యలోంచి కట్ చేస్తాం కదండి, చెస్ట్ పార్ట్ దగ్గర డ్రెస్కి కట్ చేయకుండా డైరెక్ట్గానే ప్రిన్స్ కట్ అనేది స్టిచ్ చేయాలి. ఈ విధంగా లైన్స్ అనేటివి డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తిప్పేసుకొని చంక వైపునకి మార్కింగ్ అనేది చేసుకోండి. అయితే డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు పెట్టేసుకోండి. డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ పెట్టేసుకోండి, సరిపోతుందండి డ్రెస్కి కాబట్టి. ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలోంచి ఒక లూజ్ కుట్టు అనేది వేసేసుకోండి. అయితే క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడానికి మనము కుట్టు వేసేటప్పుడు అలా లూజ్ కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న దాని పైన నుండి ఇలా ప్రిన్స్ కట్ వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుందండి. దానిపైన 2 కుట్లు వేస్తే సరిపోతుంది, చూడడానికి నీట్గా ఉంటుందండి. తర్వాత 2 షోల్డర్స్ అనేవి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసుకొని 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకోండి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనము ముందుగానే హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాం కదండి, హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుంటే ఈజీ అయిపోతుందండి. హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది ఎక్కువ తక్కువగా ఉంటే ఒకసారి చూసుకొని కొద్దిగా కట్ చేసుకోండి. అయితే కుట్టు వేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అందుకని చెప్పేసి ఒకవేళ ఎక్స్ట్రాగా వస్తే మాత్రం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్ అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్ పై నుంచి ఫస్ట్ కుట్టు వేయడం అనేది స్టార్ట్ చేయాలండి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి హ్యాండ్ వేయకూడదు. ఈ విధంగా షోల్డర్ మధ్యలోంచి పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వేసేసి బ్యాక్ పార్ట్ దగ్గర బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ మనం కుట్టు వేస్తాం కదండి, ఆ కుట్టు అనేది డైరెక్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి వేసుకుంటే సరిపోతుందండి. ముందుగా వేసే కుట్టు అయితే మాత్రం షోల్డర్ నుంచే వేయాల్సి ఉంటుందండి. ఆ విధంగా వేయడం వల్ల షోల్డర్ దగ్గర నీట్గా వస్తుందండి. ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకొని పెట్టేసుకోండి. చూడండి, చూడడానికి నీట్గా వచ్చింది. తర్వాత మనం బాటమ్ పార్ట్ తీసేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ అనేది కింది వైపున ఒక 1 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. 1 ఇంచ్ వెడల్పు అంటే 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేయండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా 2 కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక మధ్యలో ఈ విధంగా చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. ఒరిజినల్ క్లాత్కి అదేవిధంగా లైనింగ్ క్లాత్కి 2 కూడా మధ్యలో చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కుట్టు అనేది మధ్యలోంచి వేయడమే స్టార్ట్ చేయాలండి. ఈ విధంగా మధ్యలోంచి కుట్టు వేయడమే స్టార్ట్ చేయాలి. ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ 2 కూడా లాగకూడదండి. లాగితే మాత్రం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం అంబ్రెల్లా కట్ చేసాం కాబట్టి క్లాత్ అనేది సాగే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి కుట్టు వేసేటప్పుడు అస్సలు లాగొద్దండి. కొద్దిగా లూజ్గా పట్టేసుకొని కుట్టు అనేది నీట్గా వేసేసుకోండి. అయితే కుట్టు మాత్రం మధ్యలోంచే వేయాలి, అది బాగా గుర్తు పెట్టేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని
జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్కి కూడా మధ్యలో చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా మధ్యలోంచే పెట్టేసి ముందుగా మధ్యలోంచే వేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసేసుకోండి. ఒకవేళ కుట్టు వేసినప్పుడు మన క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తే సైడ్ జాయింట్స్ అనేవి చేసేటప్పుడు క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ అనేది కొద్దిగా కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కుట్టు అనేది 1/2 ఇంచ్ వెడల్పుతో వేసేయండి. మధ్యలోంచి కుట్టు వేయడమే స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి కుట్టు మాత్రం అసలే వేయకండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత రెండవ కుట్టు అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోండి. ఇలా నీట్గా కుట్టు అనేది 2 కుట్లు వేసేసుకొని 2 పార్ట్స్ కూడా జాయింట్ అనేది చేసేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి వేసుకుంటే సరిపోతుందండి. అయితే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ముందుగా ఎడ్జెస్ట్లో ఒక కుట్టు అనేది వేసుకోండి. ఒక లూజ్గా వేసుకోండి. ఒక కుట్టు అయితే సరిపోతుందండి. అంటే క్లాత్ మనం కుట్టు వేసేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదండి, క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే అలాగే ఉంచేసి కుట్టు అనేది వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్నా సరిపోతుందండి. ఈ విధంగా ఎడ్జెస్ట్లో ఒక కుట్టు అయితే వేసేసుకోండి. మనం నడుము సైజ్ దగ్గర నుంచి ఒక 6 ఇంచుల వరకు రెండు కూడా జాయింట్ చేసుకొని తీసుకురండి. కుట్టు అనేది 6 ఇంచుల తర్వాత ఒరిజినల్ క్లాత్కే వేసేయండి. కుట్టు లైనింగ్ క్లాత్కే వేసుకోవాలి. నేను చూపిస్తానండి. ఇలా 1.5 ఇంచ్ మనం ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా, 1.5 ఇంచ్ వెడల్పుతో మార్కింగ్ అనేది చేసేసుకోండి. మార్కింగ్ చేసుకొని కుట్టు అనేది దాని పైనుంచి వేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ కుట్టు వేయలేని వారు ఈ విధంగా స్కేల్తో అయితే లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి చేతి దగ్గర లూజ్ ఎంత ఉందో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసింది పొడవు చేతులు కాబట్టి కొద్దిగా కుట్టు అటు ఇటు అయ్యే ఛాన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందండి. మనం షార్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసినప్పుడు ఒకటేసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే లాంగ్ హ్యాండ్స్ కాబట్టి 1-2 సార్లు లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్కే జాయింట్ చేసుకోండి. లైనింగ్ క్లాత్కే జాయింట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. అయితే 2 జాయింట్ చేసుకోవచ్చండి. ఆ విధంగా కూడా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. మనకు ఎలా వీలైతే అలా వేసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్కి ఈ విధంగా నాడ అయితే స్టిచ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్కి డిజైన్ అయితే సెట్ చేశానండి. ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద సూది తీసేసుకొని క్లాత్ అనేది సీదాగా తీసేసుకోండి. ఈ విధంగా సీదాగా తీసేసుకొని డిజైన్ అనేది సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా సీదాగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత డిజైన్ సెట్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఇంకో క్లాత్ అనేది తీసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ మనం డోరీ క్లాత్ కోసం క్రాస్లో పీస్ అనేది కట్ చేసుకోవాలండి. కానీ మనం డిజైన్ కోసము ఇంకో క్లాత్ తీసుకొని 1 ఇంచ్ తీసుకోవాలి అని చెప్పాను కదా, ఆ 1 ఇంచ్ క్లాత్ అనేది స్ట్రైట్ క్లాత్ ఉండేది తీసేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా ఉండే క్లాత్ అనేది తీసేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకోండి. డబల్ ఫోల్డ్ చేసుకున్నాక ఎడ్జెస్లో కుట్టు అనేది పడే విధంగా చూసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అనేది మనం ఒక 2 ఇంచులు కానీ లేదంటే 1.5 ఇంచ్ సరిపోతుందండి. 1.5 ఇంచ్ కానీ లేదంటే 2 ఇంచెస్ కానీ పొడవుతో మార్కింగ్ చేసుకోకుండా సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నా సరిపోతుందండి. లేదంటే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని తీసుకొని బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని పైనుంచి అంటే షోల్డర్ పైనుంచి 2 ఇంచుల వరకు గ్యాప్ అనేది వదిలిపెట్టేసుకోండి. వదిలిపెట్టేసుకున్న తర్వాత ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో ఒక్కొక్క మార్కింగ్ అనేది చేసుకోండి. అంటే మనకు నెక్ ఎంత పొడవు ఉందా అనే దాన్ని బట్టి అంతవరకు 1.5 ఇంచ్ కానివ్వండి లేదంటే 1 ఇంచ్ అయినా సరిపోతుందండి. అది మనం ఏ విధంగా అయితే డిజైన్ సెట్ చేయాలి అని అనుకున్నామో దానికి తగ్గట్టుగా లైన్ మార్కింగ్ అనేది చేసేసుకోండి. నేను 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న డోరీస్ లాగా పెట్టేశానండి. 2 వైపులా అదే విధంగా పెట్టి కుట్టు వేసేసాను. చూడండి, ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేశాను. స్టిచ్ చేశాక మనం ముందుగా
ప్రిపేర్ చేసుకున్న డోరీ ఉంది కదండి, ఆ డోరీని ఒక పిన్నిస్ తీసుకోండి. పిన్నిస్ తీసుకున్న తర్వాత ఇలా 1 బై 1 అంటే ఒకటి వదిలి పెట్టుకుంటూ ఇంకో దాంట్లో పెట్టేసేయాలండి. లైన్గా పెట్టకూడదు. ఇలా పెట్టేసిన తర్వాత జిగ్జాగ్ టైప్లో వస్తుందండి ఇది. ఇలా ఇంకో సైడ్ కూడా వదిలిపెట్టేసుకున్న వాటిలోంచి ఈ విధంగా తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక కిందకి ఒక 4 ఇంచుల క్లాత్ అనేది తీసేసుకొని డిజైన్ అనేది పెట్టి అడ్జస్ట్ చేశానండి. అంబ్రెల్లా ఫ్రాక్ అనేది ఈ విధమైన స్టిచ్చింగ్ మెథడ్ ఫాలో అయితే ఈజీగా కుట్టడం వస్తుందండి. కొత్త వారికి ఈజీగా అర్థమైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిఫరెన్స్ పిక్ అనేది ఈ విధంగా వచ్చిందండి. చూడండి, చూడడానికి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంది.